మీరు సూపర్ మ్యాన్, ఐరన్ మ్యాన్, బ్యాట్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ లాంటి ఫిక్షనల్ సూపర్ హీరోస్ ని చాలా చూసుంటారు. కానీ బయట హ్యూమన్స్ లో కూడా సూపర్ హ్యూమన్స్ ఉంటారన్న విషయం మీకు తెలుసా? ఒక 9 మందిని చూపిస్తాం చూడు. ఫస్ట్ ఒక ఇండియన్ తోనే మొదలు పెడదాం. ఈయన పేరు రాజ్ మోహన్ నాయర్. ఈయన స్పెషాలిటీ ఏంటి అని అంటే, ఈయనకి ఎంత హై వోల్టేజ్ కరెంట్ నైనా తగిలి ఉండరో ఆయనకు మాత్రం షాక్ తగలదు. అంటే ఆయన బాడీ ఎంత కరెంట్ అయినా తీసుకుంటది అనమాట. ఈయన పేరు స్టీఫెన్ విల్ షైర్. ఈయన స్పెషాలిటీ ఏంటి అని అంటే, ఏదైనా ఒక సిటీ మ్యాప్ చూపించారు అనుకో, అది వెంటనే చూసిన వెంటనే మొత్తం అంతా కూడా యాజ్ ఇట్ ఈస్ గా డ్రా చేయగలుగుతాడు. అదే ఆయన స్పెషాలిటీ. అంత మెమరీ పవర్ అనమాట. ఈయన పేరు లివ్ తోలిన్. ఈయన స్పెషాలిటీ ఏంటి అని అంటే, ఈయన బాడీకి ఏదైనా అట్లా అతకపోతాయి అన్నట్టు మెటల్స్. ఇప్పుడు స్పూల్ కావచ్చు, ఫోర్క్లు కావచ్చు, ఆఖరికి ఐరన్ బాక్స్ కూడా అతుకుపోయింది. దాని మీద 2 బ్రిక్స్ పెట్టినా కూడా అంత బరువుకు అది ఊడతలేదు, అట్లా అతుక్కుంటాయి. ఫుల్ మ్యాగ్నెటిక్ పవర్ ఉంది ఆయన బాడీలో. ఈయన పేరు డీన్ కార్నెసెస్. ఈయన స్పెషాలిటీ ఏంటి అని అంటే, ఈయన నాన్ స్టాప్ పరిగెట్టేస్తాడు అన్నట్టు. అంటే ఎంత దూరమైనా ఎన్ని రోజులైనా ఉరుకుతూనే ఉంటాడు అనమాట. ఏం తాగుతాడో ఏమో ఎనర్జీ డ్రింక్. ఈ నెక్స్ట్ ఆయన పేరు బెన్ అండర్వుడ్. ఈయన బ్లైండ్, కానీ ఈకో ఎఫెక్ట్ తోని, అంటే ఈకో లొకేషన్ అంటారు, దాంతో ఎక్కడ ఏముంది అది ఏం వస్తువో చెప్పేయగలుగుతాడు. యాక్చువల్గా ఇలాంటి ఒక సహజమైన అలవాటు జంతువులకు ఉంటుంది, కానీ అది ఆయనకి టాలెంట్ అయ్యింది. ఈయన పేరు ఇసాఓ మాచి. ఈయన ఏంటంటే ఎంత స్పీడ్గా మూవ్ అయ్యే ఆబ్జెక్ట్నైనా అట్లా కరెక్ట్గా కట్ చేస్తాడు అన్నట్టు కత్తితోని. నింజా ఫ్రూట్ గేమ్ ఉండేది చూసినరా, అట్లా అన్నట్టు. ఈయన పేరు డానియల్ టామెట్. ఈయన ఎంత కాంప్లెక్స్ మ్యాథ్స్ ప్రాబ్లం అయినా కానీ ఇట్లా టిక్కుమని సాల్వ్ చేసేస్తాడు అన్నట్టు. దాని తర్వాత ఈయనకి ఏ లాంగ్వేజ్ నేర్పించినా కూడా ఇన్స్టెంట్గా నేర్చుకుంటాడు. మనం ఫస్ట్ కరెంట్తో మొదలు పెట్టినాం కదా, ఇప్పుడు మళ్ళా లాస్ట్ కూడా కరెంట్ ముచ్చట్నే అన్నట్టు. ఈయన పేరు స్లావిసా ప్యాచ్కీచ్. ఈయన ఏంది అని అంటే, కరెంట్ తీసుకోగలుగుతాడు, మళ్ళీ రిటర్న్ ఇయ్యగలుగుతాడు. అంటే బ్యాటరీ లాగా అన్నట్టు. కరెంట్ ని ఫస్ట్ తీసుకొని స్టోర్ చేసుకుంటాడు, తర్వాత ఛార్జింగ్ పెట్టుకోవాలంటే ఈయన త్రూ పెట్టుకోవచ్చు అన్నట్టు. ఈయన లాంటి ఒక ఫ్రెండ్ ఉంటే మనకి పవర్ బ్యాంకులు, ఛార్జర్లు ఏం అవసరం లేదు. చూసారు కదా, మేము కనుక్కున్న కొంతమంది సూపర్ హ్యూమన్ వీళ్ళు. ఒకవేళ మీకు తెలిసిన సూపర్ హ్యూమన్ ఎవరైనా ఉంటే వాళ్ళ గురించి మీరు కమెంట్ చేయొచ్చు.